ఆఫ్రికా దేశమైన నైజర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అక్కడి ప్రధాన విమానాశ్రయంపై ముష్కరులు భీకర దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 11 మంది సైనికులు, 2 పౌరులు ఉన్నట్టు చెప్పారు. మరోవైపు భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో 22 మంది ఉగ్రవాదులు హతమైనట్లు నైజర్ రక్షణ శాఖ ప్రకటించింది. నైజర్ రాజధాని నియామేలోని డియోరీ హమానీ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఉగ్రవాదులు మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో 13 మంది మృతి చెందినట్లు నైజర్ ప్రభుత్వం వెల్లడించింది. మృతుల్లో 11 మంది సైనికులు, మరో 2 సాధారణ పౌరులని పేర్కొంది. ఈ దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయని, 22 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు నైజర్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 10ల సంఖ్యలో అనుమానితులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ఈ ఉగ్రదాడి తామే చేశామని అల్-ఖైదా అనుబంధ సంస్థ జమాత్ సుస్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లిమీన్ ప్రకటించింది. ఉగ్రదాడి నేపథ్యంలో డియోరీ హమానీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రయాణికులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే విమానాశ్రయం లోపలికి అనుమతించారు. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే విమాన రాకపోకలు పునఃప్రారంభించినట్లు నైజర్ పౌర విమానయాన సంస్థ పేర్కొంది. నియామే విమానాశ్రయంపై దాడి జరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరిలో ఇస్లామిక్ స్టేట్ సాహిల్ ప్రావిన్స్ అనే సంస్థ దీన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. డియోరీ హమానీ అంతర్జాతీయ విమానాశ్రయం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనది. నైజర్ వైమానిక దళ స్థావరంతో పాటు నైజర్, బుర్కినా ఫాసో, మాలి ఉమ్మడి సైనిక దళం అయిన అలయన్స్ ఆఫ్ సాహెల్ స్టేట్స్ AES ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. జనవరిలో జరిగిన దాడి తర్వాత విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ ఉగ్రముప్పు మాత్రం తొలగిపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. AES ప్రధాన కార్యాలయం విమానాశ్రయంలో ఉండటం వల్లే ఉగ్రవాదులు దీన్ని పదే పదే లక్ష్యంగా చేసుకుంటున్నారని నిపుణులు అభిప్రాయపడ్డారు.